కొండ దేవరా కొండెరి చేసావురా అనేలా ఉంది. ఎందుకన్నా అంతమందిని వెనకాల బ్యాక్గ్రౌండ్లో అంతమంది వేస్ట్ ఆఫ్ టైము, వేస్ట్ ఆఫ్ మనీ. రేవంత్ రెడ్డి అన్న కూడా ఇది చూసుకొని నేర్చుకొని ఇలాగే ప్రభుత్వం చేంజ్ చేయాలండి. సినిమా అయితే నేను నిజంగా గేమ్ చేంజ్ చేస్తాననుకున్నాను. ఓకే అన్న, అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన సినిమాలో లేదన్న. హీరో రామ్ చరణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. అదంతా మెసేజ్ ఓరియంట్ సినిమా. మన దొంగలు నరకడం, ఎర్రచంద్రం దొంగతనం చేసే సినిమా కాదు. బ్లాక్ బస్టర్. కామెడీ లేదు, ఫైటింగ్స్ కొంచెం బోరింగ్ ఉన్నాయి, పెద్దగా డైలాగ్స్ కూడా లేవు. బాగా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చండి. బట్ ఏంటంటే సీన్స్ కాఫ్ చెప్పుకోవచ్చు అంటే రామ్ చరణ్ గారు అయితే చాలా కష్టపడారు సినిమా. చాలా అంటే కష్టపడి డాన్స్లో కానీ లేదంటే ఆ యాక్టింగ్లో కానీ వేరియేషన్స్ కానీ చాలా బాగా చూపించారు. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది సినిమాలో. ఎటు వచ్చి శంకర్ గారు రాసుకున్న స్క్రీన్ ప్లే అది సరిగ్గా లేదండి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో మేము చాలా మట్టుకి సైలెంట్గానే ఉన్నాం. ఒక గూస్ బంప్ సీన్స్ కానీ పెద్దగా అంటే మాకు గూస్ బంప్ సీన్స్ అక్కర్లొద్దు, సినిమాని కరెక్ట్గా తీస్తే మాకు చాలు. బట్ సినిమా వరకు చూసుకుంటే అబౌవ్ యావరేజ్ అన్న సినిమా అంతే. అంటే రొటీన్ స్టోరీనే కాకపోతే అక్కడక్కడ ఎలివేషన్స్ బాగున్నాయి. ఒక ఇంటర్వెల్ సీన్ ఒకటి, క్లైమాక్స్ సీన్ అయితే నిజంగా లిటరలీ గూస్ బంప్స్ అనమాట. ఇంకా తమన్ గారు దానికి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే మాత్రం సూపర్ అనమాట. బట్ సినిమా పరంగా చూసుకుంటే నాకైతే అబౌవ్ యావరేజ్ అనిపించింది, కానీ రికార్డులు స్థాయి కొట్టేంత కలెక్షన్స్ అయితే నాకు అనిపించలేదు సినిమా అయితే. బట్ శంకర్ గారు ఇంకా బాగా అంటే ఇండియన్ సినిమా మీద దీని మీద సరిగ్గా ఫోకస్ చేయలేదని అయితే అనిపిస్తుంది నాకు. అంటే ఇండియన్ సినిమా చూసిన తర్వాత నాకు నెగిటివ్ చేయడానికి ఇక్కడ ఏమీ లేదని నేను ఒక జెన్యున్ ఒక ప్రభాస్ అభిమానిగా చెప్తున్నాను. నాకు సినిమా ఉన్నట్టే చెప్తున్నాను నేను. మామూలుగా అయితే నాకు అది అబౌవ్ యావరేజ్ అనే సినిమా. నేను పుష్ప అనేది ఎత్తేసం లేదు, ఏ సినిమా నాకు సంబంధం లేదు, ఎవరితో నాకు సంబంధం లేదు. నేను సినిమా పరంగా చెప్తున్నాను. డైరెక్షన్ టోటలీ పాల్ట్. అలాగే భారీగా చాలా అంటే చాలా భారీగా తీశారు సినిమా. సాంగ్స్లో కానీ లేదా పెట్టిన ఎఫర్ట్ కానీ దిల్ రాజు గారు అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. నిజంగా సాంగ్లకు పెట్టిన మినిమం బడ్జెట్ ఒక మీడియం హీరో సినిమా తీయచ్చు గ్రాండియర్గా. ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్ట్రిక్ట్గా డ్యూటీ చేస్తే ఎలా ఉంటుంది అంటే ఒక పర్ఫెక్ట్ డిక్షనరీ. మన శంకర్ గారు అయితే టెక్నాలజీ నిలవాడుకోలేని తెలుసు, అదే ఇందులో మార్క్ అయితే కనిపించింది. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే యాక్టింగ్ పరంగా చించిపాడేసాడు, వన్ మెన్ షో చేస్తాడు. దానికి తగ్గ ఎస్ఏ సూర్య గారు కూడా దాని ఇంపాక్ట్ అయితే బాగా గట్టిగా చూపించారు. క్లైమాక్స్ ఎందుకు ఎక్కదన్నా, క్లైమాక్స్ ఎక్కదన్నా ఇప్పుడు చూసినాడు ఒక సినిమాని స్టోరీని పురలో పెట్టి చూడాలి. ఇక్కడ రెండు చూడాలి, ఒకటి రామ్ చరణ్ గారిని చూడాలి, రెండు స్టోరీని చూడాలి, మూడు శంకర్ గారిని చూడాలి. ఇప్పుడు ప్రతి ఒక్కటి భారతీయుడు ఉన్నాడు. భారతీయుడు సినిమా తీసినాడు శంకర్ గారు దృష్టి దాని మీద పెట్టలేదు, గేమ్ సెంటర్ మీద పెట్టాడు. కాబట్టి ఇది ఒక మెసేజ్ ఓరియంట్ స్టోరీ, 100% నచ్చుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి సన్నివేశంలో బాగా అట్రాక్టివ్ అయ్యే సినిమా గేమ్ చేంజర్. నిజంగా గేమ్ చేంజర్ అంటే గేమ్ చేంజర్ లాగా ఉంది. నాకైతే సినిమా బాగుంది. ఇంటర్వ్యూల్ బ్యాంక్ అయితే అదిరిపోయింది, ఎంట్రన్స్ అయితే అదిరిపోయింది. లాస్ట్ వచ్చేసి స్టోరీ ఎలిమెంట్స్ ఇచ్చాడు కాబట్టి బాగుంది. దిల్ రాజు గారు మంచి క్వాలిటీ సినిమాలు చేస్తారు, ఆయన మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అండ్ శంకర్ గారు అనేటప్పటికి అంటే ఒక మాట ఇక్కడ చెప్పాలనుకుంటున్నా, సినిమా మీద ఏ హైపు లేకుండా వచ్చాను నేను. ఎందుకంటే శంకర్ గారు ఇండియన్ 2 అంత ముందు సినిమాలు ఇవి చూసి రీసెంట్గా ఆయన సినిమాలన్నీ చూసి ఏ ఎక్స్పెక్టేషన్ లేదు నాకైతే సినిమా మీద. ఎక్స్పెక్టేషన్ లేకుండా వస్తేనే ఇలా ఉంది. నిజంగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వస్తే ఏమైపోయేవాడినా అనిపించింది నాకైతే. ఏముందన్న సినిమాలో నచ్చడానికి? ఒక హై మూమెంట్ చెప్పండి, ఒక ఎనర్జెటిక్ సీన్ చెప్పండి. మాట్లాడితే హెలికాప్టర్ దింపేస్తారు. హెలికాప్టర్ అంత ఈజీగా దొరికేస్తుందా? కలెక్టర్కి హెలికాప్టర్ అంత ఈజీగా ఇచ్చేస్తారా ఊరికే తిరగడానికి? కొంచెం ఆలోచించాలి. అండ్ లాస్ట్లో బ్యాలెట్ బాక్సులు పగలగొట్టడం అనేది ఒక దీనికి వెళ్ళి ఆ కౌంటింగ్ ప్లేస్కి వెళ్ళి అంత ఈజీనా? మరీ చూపించడానికన్నా వాళ్ళకన్నా ఉండాలి. సినిమాలాగే చూద్దాం, కానీ హై మూమెంట్ కానీ ఏదైనా కానీ. అండ్ అప్పన్న క్యారెక్టర్ ఏదైతే చెప్పారో నేషనల్ అవార్డ్ అని, అప్పన్న క్యారెక్టర్లో ఒక ఎమోషన్ని ప్రాపర్గా పండించినట్టు ఉంటే చెప్పండి. అండ్ మదర్ చనిపోయినప్పుడు రామ్ చరణ్ గారు యాక్టింగ్ చూస్తే, ఆ అంజలి గారి క్యారెక్టర్ చనిపోయినప్పుడు ఫస్ట్ మూవీ చేస్తున్నారో రామ్ చరణ్ గారు, ఏంటిది ఆయన యాక్టింగ్ అయినా అనిపించింది అనమాట. మిగతా సినిమా అంతా ఆయన యాక్టింగ్ గురించి మాట్లాడిన కానీ ఆ సీన్ అయితే నాకు కంప్లీట్గా ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ అట్ ఆల్. రామ్ చరణ్ గారు కూడా చాలా మంచి యాక్టర్ అన్న. ఆయన ఎవరితో కంపేర్ చేయొద్దు. పుష్ప, అల్లు అర్జున్ గారు ఆయన స్టైల్ వేరు, ఈయన స్టైల్ వేరు. ఎవరి నేచర్ వాళ్ళకు ఉంది, ఎవరి యాటిట్యూడ్ వాళ్ళకు ఉంది, ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంది. కాకపోతే రామ్ చరణ్ గారు కొంచెం ఆలోచన చేసి ఉండాల్సిందే. అండ్ ఆయన మోస్ట్ ప్రాబబ్లీ గడ్డం తీయకుండా ఆయన సినిమాలు చేస్తేనే బాగుంటుందని నా ఫీలింగ్. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. శంకర్ గారు ఇంకా కంబ్యాక్ ఇవ్వాలి, ఇంకా ఇవ్వాలి. మన పాత సినిమా జెంటిల్ మ్యాన్స్ ఇవి చూసుకుంటే ఇంకా కంబ్యాక్ ఇవ్వాలి. ఇది చాలా బాగుంది మూవీ, చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే చెప్పుకోవాల్సింది, బ్యాక్ డ్రాప్లో సెకండ్ హాఫ్ నుంచి బ్యాక్ డ్రాప్ స్టార్ట్ అవుతుంది. ఆ బ్యాక్ డ్రాప్లో పెద్ద రామ్ చరణ్, అంజలి గారి సీన్స్ చాలా బాగున్నాయి. నేటివిటీ చాలా బాగుంది, చూడడానికి చాలా బాగుంది. ఉన్నాయి 3 సాంగ్స్. ఒక అంజలిది బాగుంది సాంగ్, అంతకు మించి అలాగేం అనిపించలేదు. లేదు హైలైట్స్ ఏం లేదండి. ఎస్జే సూర్యకి రామ్ చరణ్ తిరిగే సన్నివేశాలు చాలా బాగున్నాయి. ఎమోషనల్ సీన్స్ లో అసలు రామ్ చరణ్ ఇరగదీశాడు యాక్టింగ్, అసలు చాలా బాగా చేశాడు. మదర్ ఎమోషన్స్ వస్తాయి అక్కడ, చాలా బాగుంది, కనెక్ట్ అవుతుంది. సెకండ్ పార్ట్ అయితే చాలా బాగుంది. సెకండ్ పార్ట్ పక్కా కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ పార్ట్ కనెక్ట్ అవ్వకపోయినా కానీ
అవుతుంది. బాగా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. ఏంటంటే ఎమోషనల్ సీన్స్ కానీ ఎమోషనల్ సీన్స్ ఏం లేవండి, నార్మల్. ఎగ్జాక్ట్లీ, అంటే మనం సినిమా ఒక ఎక్స్పెక్టేషన్తో వెళ్ళకూడదు. అది ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే 3 hours చూసి వచ్చామా, బయటకు వచ్చామా, అంతే. ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుందండి. నాకు నచ్చింది మీకు నచ్చాలని లేదు కదా. సో మేము వీ కేమ్ విత్ అ ఫ్యామిలీ, విత్ అవర్ ఫ్యామిలీ, అండ్ మా అందరికి బాగా నచ్చింది. రామ్ చరణ్ గారి డాన్స్ గురించి తెలిసిందే కదా అండి. హీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్స్. అబ్బాయిలో బాబాయ్ని చూసుకోవచ్చు. చాలా బాగుంది. ఒక ప్రభుత్వం ఎలా ఉండాలి, ఎలా చేంజెస్ రావాలో అలా చేంజింగ్ చూపించారండి. రియల్లీగా మన ప్రభుత్వం కూడా నిజంగా కొత్త ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న కూడా ఇది చూసుకొని నేర్చుకొని ఇలాగే ప్రభుత్వం చేంజ్ చేయాలండి. అండ్ ఎస్పెషల్గా పల్లెటూరు నుంచి పట్టణం వరకు ఉన్న పొలిటికల్ డ్రామా బ్యాక్డ్రాప్లో వెళ్తుంది కాబట్టి ఇట్స్ అ మస్ట్ వాచ్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ ఎస్పెషల్లీ ఫర్ ద యూత్ అండి. పొలిటికల్ సెటైర్ కాదండి, ఇట్స్ అ పొలిటికల్ ఎడ్యుకేషన్ ఫర్ మీ. ఇట్స్ నాట్ సెటైర్, ఇట్స్ అన్ ఎడ్యుకేషన్. ఎక్కడ క్రిటిసిజం వైపు వెళ్ళలేదు, చాలా కన్స్ట్రక్టివ్గా ఉంది. ఎక్కడైతే ఫ్రాడ్ జరుగుతుందో ఎలక్షన్ మూమెంట్లో డబ్బులు ఇవ్వడము తీసుకోవడము అది కరెక్ట్ కాదు. జెన్యున్గా ఎలక్షన్ జరగాలి, పొలిటికల్ లీడర్స్ కూడా జెన్యున్గా ఉండాలనేది కాన్సెప్ట్. అంటే నాకు అర్థమైంది అది. స్టోరీ బాగుంది, కాకపోతే ప్రజలలో అవగాహన కోసం వీళ్ళు పెట్టినారు అనేది నేను అందులో చూసిన దాన్ని బట్టి తెలుస్తుంది. స్టోరీ కూడా సూపర్ ఉంది బ్రో. ఇట్స్ వెరీ నైస్ మూవీ. వీ క్యాన్ వాచ్ 2 to 3 times. ఒక సినిమా ప్రభుత్వం మనం ఎలా బాగుపడితే బాగుంటుంది, ఫ్యూచర్లో ఓటేస్టోళ్ళు కూడా ఎన్నుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అన్నట్టుంటుంది సినిమా. కాబట్టి సినిమా చూడాలి. ఇది ఒక మిస్సెస్ సినిమా, కానీ అంతేగాని మనం వేరే తీసి చూసుకోవద్దు. ఇది కంపల్సరీ చూడాలి. ఇప్పుడు కాదు, ఈ సినిమా ఎప్పటికీ చూడాల్సి వస్తుంది సినిమా ఇది అని ఒకటే చెప్తున్నానా. హైలైట్లో సాంగ్స్ బాగున్నాయి, డ్యాన్స్ బాగుంది, రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది. ఫస్ట్ డబుల్ రోల్ చాలా బాగా చేసిండు. ఎక్కడ కూడా తగ్గకుండా బాగా చేసిండు. సినిమాలో మాత్రం తమన్ గారి మ్యూజిక్ మాత్రం మన ఏఆర్ రెహమాన్ కొట్టినటువంటి మ్యూజిక్ ఇచ్చి పడేసిండు. మైండ్ బ్లో అయిపోయింది. అంటే సినిమాలో ఆ పాటకు లేకపోతే బాగుంటుంది కాబట్టి తీసేసిండు, అంతేగాని మనం అట్లా తప్పనుకోవద్దు. తీసినందుకు మనం ఓకే, ఆ సినిమా తగ్గట్టు పెట్టిండు. 3 trailers చూస్తే 100% ఫస్ట్ సక్సెస్ విల్ బి బాలయ్య మూవీ, సెకండ్ విల్ బి సంక్రాంతి, థర్డ్ ఇదే వస్తుంది. ఇదైతే చాలా అన్ఎక్స్పెక్టెడ్. ఎలా ఉంది సినిమా? రొటీన్ మూవీ లాగా ఉంది, ఏం డిఫరెంట్గా ఏం లేదు మూవీ. చెప్పాలంటే రొటీన్ స్టోరీ, మనం చూసిన మూవీ చూస్తున్న ఫీలింగ్ ఉంటుంది. డ్రాగ్ చేశాడు, ఎక్కడ అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఆ మూవీలో భారతీయ 2 చూసాం కదా, దాంట్లో ఇటు ఓవర్గా ఇది ఇచ్చేసాడు. అదే ప్రాబ్లం ఏంటంటే ఈ మూవీ యాక్చువల్లీ వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా సక్సెస్ అయితే అనుకున్నాను. బట్ అదే మూవీ స్టోరీ లైన్ అలాగే ఉంటుంది. మాక్సిమం మూవీస్ ఇవాళ రేపు అంత కరప్షన్ దానిపైనే తీస్తున్నాడు. మాక్సిమం ట్రై చేశాడు, బట్ స్టోరీ లేనిదే ఏం చేయలేడు కదా. డైరెక్టర్ పైన ఎక్కువ ఉంటుంది. ఆయనకి ఇచ్చిన క్యారెక్టర్కి 150% రామ్ చరణ్ చేశాడు. దేవరకి నెగిటివ్ కాదు. నేను దేవర మూవీ చూశాను, 100% ప్రిడిక్ట్ చేశాను 700 to 800 crores అవుతుంది. 100% అయింది. పుష్ప 2 గ్యారంటీ సక్సెస్ అన్న అయింది. మేడం ఒకటి ఏ సినిమాని కాదు, ఆల్మోస్ట్ అన్ని సినిమాలు కలుపుకొని మనం ఏదైనా స్టోరీ రాసుకోవచ్చు. సో భారతీయుడు ఒకే ఒక్కడు, ఇంకో భరత్ నేను ఆల్మోస్ట్ ఏం ఇండియన్ 3 అండి, లేదు ఇండియన్ 3 టైటిల్కి తగ్గట్టు స్టోరీ కాదు. ఫస్ట్ థింగ్, నేను హీరో పరంగా మాట్లాడతలేడు, డైరెక్షన్ పరంగా మాట్లాడుతున్నా. హీరో తగ్గట్టు ఆయన చేయాల్సిందని చేశారు, ఎవరు క్యారెక్టర్ వాళ్ళు చేశారు, కానీ హీరో స్టోరీ ఇస్ ద మూవీ అయితే నాకైతే గేమ్ చేంజర్. నేను మెగా ఫ్యాన్గా చెప్తాను, నాకైతే నచ్చిందన్న. ఇంకోటి ఏంటంటే అది మామూలుగా అందరూ ఇప్పుడు కావాల్సింది అందరికీ ఐటమ్ సాంగులు, మామూలుగా ఎలివేషన్లు, 100 మంది నరుక్కోవడాలు, 100 మంది కొట్టుకోవడాలు కాకుండా ఒక సోషల్ ఓరియంటెడ్ మెసేజ్ సినిమా అనే చెప్పొచ్చు అనమాట. శంకర్ మార్క్ అయితే నాకైతే కనిపించిందనే చెప్పొచ్చు. మెయిన్ ఏంటంటే మన రామ్ చరణ్ గారు 4 క్యారెక్టర్లు చేశారు. 4 క్యారెక్టర్లు కానీ ఐఏఎస్ క్యారెక్టర్ కానీ, ఐపీఎస్ క్యారెక్టర్ కానీ, అలాగే ఎన్నికల కమిషనర్ క్యారెక్టర్ కానీ చాలా కొత్తగా చేశాడనమాట. అసలుకి డిజైన్ పరంగా కానీ, కాస్ట్యూమ్ పరంగా కానీ, సాంగ్స్ పరంగా కానీ అయితే వేరే లెవెల్లో ఉంది. దానికి తోడుగా మన ఎస్జే సూర్య విల్లన్ క్యారెక్టర్ అయితే అర్పించాడు బ్రో. ఆ వాయిస్లోనే ఆ బేసు, ఆ గంభీర్యం అంతా చూపించాడనే చెప్పొచ్చు. అలాగే మన శ్రీకాంత్ గారు విలన్ రోల్ చేసినా కానీ చాలా అద్భుతంగా ఉంది. అంత ఓల్డ్ ఏజ్ బట్టపుర్రగా ఎప్పుడూ చూడలేదు, అది కానీ చాలా బాగా చూపించాడు.